మెల్లకని ఎప్పటికీ పోదు నీకు. ఇళ్ళ కళ్ళెత్తలంకనే దక్కుని సావు. ఈ ఊర్లో ఎవరికైనా బాధ అర్థం కాదు. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ వెబ్. నమస్కారం, ఈటీవీ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆదాయానికి చిరునామాగా ఏపీని మారుస్తామన్న చంద్రబాబు. గ్రామాల్లో మార్చి 31 నాటికి ఇంటింటా చెత్తను సేకరిస్తామని ప్రకటన. మండలిలో వైసీపీ సభ్యుల తీరుపై కూటమి నేతల ఆగ్రహం. తప్పును ఎదుటివారిపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారని చంద్రబాబు ధ్వజం. ఏపీ మద్యం కుంభకోణం కేసులో వాసుదేవరెడ్డి అరెస్ట్. ఈ నెల 27 వరకు రిమాండ్. అప్రూవర్గా మారినట్లు తెలిపిన నిందితుడి న్యాయవాది. పైరవీలు మాని ప్రజా సమస్యలపై పోరాడితేనే పదవులు. డీసీసీ అధ్యక్షులకు రేవంత్ సూచన. ఇరు రాష్ట్రాల నేతల శిక్షణా శిబిరం ప్రారంభం. కామారెడ్డిలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆస్తులపై సవాళ్లు. ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ఇంటి ముట్టడికి కాంగ్రెస్ యత్నం. ఇరు వర్గాల ఘర్షణ. 5 ఏళ్లలో చొరబాటుదారులను దేశం నుంచి తరిమేస్తామన్న అమిత్ షా. ఆ ధైర్యం, సంకల్పం ప్రధాని మోదీకి ఉన్నాయని స్పష్టీకరణ. అమెరికా సుప్రీంకోర్టు తీర్పుతో ట్రంప్ మరో అస్త్రం. అన్ని దేశాలపై 10% సుంకాలు విధిస్తూ ఆదేశాలు. అధ్యయనం చేస్తున్నామన్న భారత్. ఆదాయానికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ మారాలని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఇందుకోసం విశాఖను ఏఐ హబ్గా, అమరావతిని క్వాంటం కేంద్రంగా తీర్చిదిద్దుతున్నట్లు వెల్లడించారు. తిరుమల నెయ్యి విషయంలో తప్పు చేసి ఎదుటి వాళ్లపై తిరిగి తప్పునెట్టే కార్యక్రమం చేస్తున్నారని వైసీపీ నేతలపై చంద్రబాబు మండిపడ్డారు. పల్నాడు జిల్లా వినుకొండలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమానికి సీఎం చంద్రబాబు హాజరయ్యారు. స్వచ్ఛ రథాన్ని ప్రారంభించారు. దివ్యాంగులకు 3 చక్రాల వాహనాలను అందజేశారు. ప్రజావేదిక వద్ద స్టాళ్లను పరిశీలించారు. 561 స్వయం సహాయక సంఘాలకు 100 కోట్ల చెక్కును పంపిణీ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో మార్చి 31 నాటికి ప్రతి ఇంటి నుంచి చెత్త సేకరించే బాధ్యత ప్రభుత్వానిదన్నారు. మండలానికి ఒక స్వచ్ఛరథం ఏర్పాటు చేస్తున్నామని, వారానికి ఒకసారి గ్రామానికి స్వచ్ఛరథం వస్తుందని చెప్పారు. స్వచ్ఛరథం వచ్చినప్పుడు పాత వస్తువులు ఇస్తే బదులుగా నిత్యావసర ఇస్తారని తెలిపారు. తద్వారా పరిసరాల పరిశుభ్రతతో పాటు ఆదాయం వస్తుందన్నారు. ఇప్పుడు నేను కొత్తగా ఆలోచించేది మళ్ళీ ఆదాయానికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ ఉండాలని. విశాఖపట్నంలో $15 బిలియన్ డేటా సెంటర్ వస్తా ఉంది. గూగుల్ పెడుతున్నారు. అమరావతి క్వాంటమ్ కంప్యూటర్ పెడుతున్నాం. భారతదేశంలో మొదటిసారి ప్రపంచంలో 6-7 దేశాల్లో సమానంగా అమరావతిని పోతుందంటే అది ఈ ప్రభుత్వం ఆలోచించే విధానం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నాను, దీనివల్ల భారతదేశం బాగుపడుతుంది. ఎవరు మంచి చేశారు, ఎవరు మంచి చేస్తున్నారని కూడా మీ విషయాలు మీకు అర్థం కావాలి. అధికారంలో ఉన్నా విపక్షంలో ఉన్నా బూతులతో రెచ్చిపోతున్నారంటూ వైసీపీ నేతలను చంద్రబాబు పరోక్షంగా విమర్శించారు. తల్లిని అనుచిత వ్యాఖ్యలతో దూషిస్తే ఊరుకోవాలా అని ధ్వజమెత్తారు. డ్రగ్స్, గంజాయి మత్తులో ఆడబిడ్డల జోలికొస్తే వారికి అదే చివరి రోజని పునరుద్ఘాటించారు. తిరుపతి లడ్డూ ప్రసాదాన్ని అపవిత్రం చేసి తిరిగి హెరిటేజ్ పై నిందలు వేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. తప్పుని తప్పించుకోవడానికి, వాళ్ళు చేసిన తప్పును వేరే వాళ్ళపైన వేయడానికి ప్రయత్నం చేసే నీచులున్నారంటే ఏమనాలి నాకైతే అర్థం కావడంలా. నిన్న సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి ఫోటో కూడా కౌన్సిల్లోకి తీసుకెళ్లిపోయారు. చెప్పులేసుకొని వెంకటేశ్వర స్వామి ఫోటోలు తీసుకొని ఇసిరిసేస్తారు. ఏంటి మీ అహంకారం? ఢిల్లీలో ఏఐ సమ్మిట్కు కాంగ్రెస్ ఆటంకం కలిగించడం చూసి చాలా బాధపడ్డానని సీఎం తెలిపారు. దేశానికి మేలు చేసే కార్యక్రమాలకు ప్రజలు అండగా నిలవాలని కోరారు. వినుకొండను హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు.
వైసీపీ సభ్యులు శాసనమండలిలో చెప్పులేసుకుని శ్రీవారి ఫోటోలు ప్రదర్శించడంపై కూటమి నేతలు మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో శుద్ధి కార్యక్రమాలు చేపట్టారు. హిందుత్వంపై వైసీపీకి ఏమాత్రం గౌరవం లేదని శాసనమండలి బీజేపీ పక్షనేత సోము వీర్రాజు మండిపడ్డారు. వెంకన్న ఫోటోలను చెప్పులు వేసుకుని పట్టుకోలేదని బొత్స బుకాయించారని మంత్రి దుర్గేష్ విమర్శించారు. తిరుమల నెయ్యిలో కల్తీ వాస్తవం కాబట్టే జగన్ అడ్డగోలుగా వాదిస్తున్నారని మంత్రి టీజీ భరత్ ఆరోపించారు. మండలిలో వైసీపీ సభ్యులు దుర్మార్గానికి ఒడిగట్టడం దారుణమని ఏపీ సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి విమర్శించారు. వైసీపీ పాపాలు భరించేందుకు ప్రజలు ఇక సిద్ధంగా లేరని ఏపీ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. శ్రీవారి పేరుతో రాజకీయ లాభం పొందాలనుకునేవారని ఆ దేవుడి భక్తులు ఎప్పటికీ క్షమించబోరని ఏపీ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ మండిపడ్డారు. హిందూ విశ్వాసాల పట్ల, తిరుమల సంప్రదాయాల పట్ల జగన్కు ముందు నుంచి చిన్నచూపు ఉందని మంత్రి సంధ్యారాణి ఆరోపించారు. చెప్పులు వేసుకొని ఆ దేవదేవుడి ఫోటోని తీసుకొచ్చి ఒక పాంప్లెట్ లా వాడి వాళ్ళ పని అయిపోయిన తర్వాత దాన్ని టేబుల్ మీద పడేసి ఇష్టానుసారంగా పోయారు. నేను రాజీనామా చేస్తాను అని ఆయనే ఎలుగెత్తి మాట్లాడిన తర్వాత చెప్పులు వేసుకున్న ఫోటోలు మీకు క్లియర్ గా కనిపించిన తర్వాత చెప్పులతో మీరు రావడాన్ని చూసిన తర్వాత మీరు రాజీనామా చేయాలి కదా. మీరు ఎంత అవలీలగా అబద్ధాలు మాట్లాడతారో ఈ వీడియోలు చెప్తున్నాయి. నిజంగా ఆత్మసాక్షి అనేది ఉంటే వచ్చి క్షమాపణ చెప్పి ఆ తర్వాత సభలో కూర్చోవాలి వాళ్ళు. కానీ భగవంతుడు చూస్తున్నాడు, 5 కోట్ల మంది ప్రజలు చూస్తున్నారు, అంతా భగవంతుడే చూసుకుంటాడు. థ్యాంక్ యూ. పైరవీలు మానే ప్రజాసేవకు పునరంకితమైతేనే పదవులు వస్తాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. వికారాబాద్ అనంతగిరిలో ఏఐసీసీ ఆధ్వర్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కు చెందిన జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల శిక్షణా తరగతులను ముఖ్యమంత్రి ప్రారంభించారు. మార్చి 2 వరకు నిర్వహించే ఈ శిక్షణా తరగతులకు పార్టీ అగ్రనాయకులు ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ హాజరు కానున్నారు. తొలి రోజున మంత్రులు, సీనియర్ నాయకులు, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఏపీ పీసీసీ అధ్యక్షులు షర్మిల హాజరయ్యారు. మహాత్మాగాంధీ కాలం నుంచి పార్టీలో భిన్నాభిప్రాయాలున్న వ్యక్తులు ఉన్నారన్న సీఎం అలాంటి వారిని పార్టీ నుంచి తరిమేయాలని చూస్తే పార్టీకి నష్టమని హెచ్చరించారు. తాను పీసీసీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టే నాటికి పార్టీ సంక్షోభంలో ఉందన్న రేవంత్ అందరినీ కలుపుకొని పోవడం వల్ల అనతి కాలంలోనే అధికారంలోకి తెచ్చామని వివరించారు. ఈ దేశంలో రాజ్యాంగాన్ని రద్దు చేయాలని ఒక పక్కన, ఈ దేశంలో పేదలకు అందుతున్న రిజర్వేషన్లను రద్దు చేయాలని కుట్ర జరుగుతున్న నేపథ్యంలో మీ శిక్షణకు ఒక ప్రత్యేకమైన సమయం ఇది. జిల్లా పార్టీ అధ్యక్షుడు అనే పదవి చాలా డోర్లు కాంగ్రెస్ పార్టీలో ఓపెన్ అయిపోతాయి. పదవిని, కార్యకర్తల్ని సమన్వయం చేసుకోవడానికి వాడుకుంటే మీరు ఎమ్మెల్యేనో, ఎమ్మెల్సీో, ఎంపీఓ, మంత్రో, ముఖ్యమంత్రో ఏ స్థాయికైనా మీరు ఎదగడానికి ఇది ఉపయోగపడుతుంది. పైరవీలు మానేసి ప్రజా సమస్యల్ని ప్రస్తావించి ప్రజా సమస్యల్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొచ్చినప్పుడు ఆటోమేటిక్గా మీరు వస్తే ఎవరైనా మిమ్మల్ని గౌరవిస్తారు, మీకు మర్యాద ఇస్తారు, మీరు చెప్పింది ఇచ్చేస్తారు. ఏ రోజు కూడా మేము పైరవీలు వెనకాల పరిగెత్తలేదు. సమస్యలను లేవనెత్తినము, కొట్లాడినం కాబట్టి అవకాశం వచ్చింది. తెలంగాణలో గ్రామీణ ప్రాంతాలకు ఈ ఏడాది 3 లక్షల ఇళ్లు, వచ్చే సంవత్సరం మరో 2 లక్షల ఇళ్లు మంజూరు చేయాలని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కోరారు. హైదరాబాద్ వచ్చిన శివరాజ్ సింగ్ చౌహాన్తో మంత్రి పొంగులేటి సమావేశమయ్యారు. గత 12 ఏళ్లలో తెలంగాణకు ఒక్క ఇళ్లు కూడా మంజూరు కాలేదని వివరించారు. గత ప్రభుత్వం గృహ నిర్మాణాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందన్నారు. వచ్చే 3 ఏళ్లలో అర్హులైన పేదలందరికీ ఇండ్లు నిర్మించాలని తమ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ ఏడాది దాదాపు 4 లక్షల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసినట్లు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం చేయూతనిస్తే పేదల గృహ నిర్మాణ కార్యక్రమం మరింత వేగవంతం అవుతుందన్నారు. హైదరాబాద్ నాంపల్లి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ అగ్ని ప్రమాదంలో 1100 దస్త్రాలు దగ్ధమైనట్టు నాగ్పూర్కు చెందిన ప్రత్యేక బృందం గుర్తించింది. ఈ 1100 కేసుల డేటా రికవరీ కోసం ప్రత్యేక బృందం యత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. కేసుల డేటా రికవరీ కష్టపడి నాగ్పూర్ ప్రత్యేక బృందం తేల్చింది. ఎఫ్ఎస్ఎల్లో ఫైళ్ల దగ్ధంపై తెలంగాణ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన వేళ డేటా రికవరీ చేయలేమని ప్రత్యేక బృందం చేతులెత్తేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఫైళ్ల దగ్ధంపై ఇప్పటికే అధికార విపక్షాల మధ్య పరస్పర విమర్శలు కొనసాగుతున్నాయి. ఎడాపెడా సుంకాలు విధించే అధికారం అధ్యక్షుడికి లేదని అమెరికా సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన వేళ అగ్రరాజ్యాధినేత ట్రంప్ మరో అస్త్రం వెలికితీశారు. అన్ని దేశాలపై 10% సుంకాలు విధిస్తూ కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకాలు చేశారు. నూతన సుంకాలు ఈ నెల 24 నుంచి అమల్లోకి రానున్నట్టు ప్రకటించారు. ఫలితంగా భారత్పై టారిఫ్లు 18 నుంచి 10% దిగిరానున్నాయి.
ప్రపంచ దేశాలపై విధించిన వివిధ టారిఫ్లను రద్దు చేస్తూ అమెరికా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్త మార్గాన్ని అన్వేషించారు. సుప్రీంకోర్టు తీర్పుతో ఆయా దేశాలపై ట్రంప్ పెంచిన సుంకాలన్నీ రద్దు కాగా ఆయన కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. అన్ని దేశాలు అమెరికాకు చేసే ఎగుమతులపై సుంకాలు తాను టారిఫ్లు విధించకముందు ఉన్న స్థాయికి తగ్గిపోతాయని గ్రహించిన ట్రంప్ దాన్ని అడ్డుకునేందుకు తమ రాజ్యాంగాన్ని జల్లెడపట్టారు. కొన్ని అంతర్జాతీయ చెల్లింపుల సమస్యల పరిష్కారానికి ఉద్దేశించిన 1974 వాణిజ్య చట్టం సెక్షన్ 122 చట్టాన్ని తెరపైకి తెచ్చారు. ఈ చట్టం కింద తాత్కాలికంగా దిగుమతి సర్ఛార్జీని విధించేందుకు అధ్యక్షుడికి ఉన్న అధికారాన్ని వినియోగిస్తూ తాత్కాలిక దిగుమతి సర్ఛార్జీ విధానాన్ని అమలు చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ చట్టాన్ని ఆసరా చేసుకుని ప్రపంచ దేశాల నుంచి అమెరికాలోకి వచ్చే దిగుమతులపై 10% సుంకాన్ని విధిస్తూ రూపొందించిన కార్యనిర్వాహక ఉత్తర్వుపై ట్రంప్ సంతకం చేశారు. మొత్తం 150 రోజులు నూతన సుంకాలు అమల్లో ఉంటాయని అమెరికా అధ్యక్ష భవనం ప్రకటించింది. ఈ నెల 24 నుంచి 10% సుంకాలు అమల్లోకి వస్తాయని తెలిపింది. అమెరికా ఆర్థిక వ్యవస్థ అవసరాల దృష్ట్యా కొన్ని కీలక ఖనిజాలు, ఔషధాలు, బీఫ్, వ్యవసాయ ఉత్పత్తులు, నారింజ, ఇంధన ఉత్పత్తులు, ప్యాసింజర్ వాహనాలు, ఏరోస్పేస్ పరికరాలు వంటి వాటిపై సుంకాలు ఉండవని శ్వేతసౌధం పేర్కొంది. అమెరికా అధ్యక్షుడి తాజా నిర్ణయంతో భారత్ సహా పలు వాణిజ్య భాగస్వామ్య దేశాలతో అమెరికా కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందాల్లో మార్పులు చోటు చేసుకోనున్నాయి. వాస్తవానికి ట్రంప్ అధికారంలోకి రాగానే అన్ని దేశాలతో పాటే భారత్ నుంచి దిగుమతి చేసుకునే చాలా వస్తువులపై 25% సుంకాలు విధించారు. తర్వాత రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తోందన్న కారణంతో మరో 25% అదనపు టారిఫ్లు వేశారు. ఈ కారణంగా భారత్పై మొత్తం టారిఫ్లు 50% పెరిగాయి. ఈ క్రమంలోనే రెండు దేశాల మధ్య సుదీర్ఘంగా వాణిజ్య చర్చలు జరిగాయి. ఇటీవలే మధ్యంతర వాణిజ్య ఒప్పందాన్ని ఖరారు చేసుకున్న భారత్, అమెరికా అందుకు ఫ్రేమ్ వర్క్ ను ప్రకటించాయి. ఫలితంగా భారత్పై సుంకాలు 50% నుంచి 18% దిగొచ్చాయి. ఇప్పుడు అమెరికా సుప్రీంకోర్టు తీర్పుతో ఆ సుంకాలు రద్దు కానుండగా ట్రంప్ తాజాగా 10% దిగుమతి సర్ఛార్జీ విధిస్తున్నట్టు ప్రకటించారు. ఈ సుంకాలు 150 రోజుల పాటు అమల్లో ఉంటాయి. ఈ గడువును పొడిగించే అవకాశాలు ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. రెండోసారి ట్రంప్ అధికారానికి రావడానికి ముందు అమెరికా ప్రకటించిన అత్యధిక ప్రాధాన్య దేశాల జాబితాలో భారత్ ఉండగా మెజారిటీ భారత్ వస్తువులపై 0 లేదా 3% వరకు సుంకాలు ఉండేవి. స్టీల్, అల్యూమినియంలపై మాత్రం భారీ సుంకాలు ఉండేవి. మోస్ట్ ఫేవర్డ్ నేషన్ జాబితా కింద ఒక వస్తువుపై 5% సుంకముంటే ఇప్పుడు విధించిన 10% సర్ఛార్జీ కలుపుకొని 15% సుంకాలు చెల్లించాల్సి ఉంటుంది. భారత్ అమెరికాకు ఎగుమతి చేసే దాదాపు 40% ఉత్పత్తులపై సుంకాలు ఉండవని జీటీఆర్ఐ సంస్థ తెలిపింది. 55% ఉత్పత్తులపై 10% దిగుమతి సర్ఛార్జీ సహా గతంలో ఉన్న సుంకాలు చెల్లించాల్సి ఉంటుంది. స్టీల్, అల్యూమినియంపై 50%, కొన్ని వాహన విడిభాగాలపై 25% సుంకాలు కొనసాగుతాయని జీటీఆర్ఐ వివరించింది. ట్రంప్ విధించిన సుంకాలను అక్కడి సుప్రీంకోర్టు రద్దు చేసిన నేపథ్యంలో కోర్టు తీర్పు దాని ప్రభావాన్ని అధ్యయనం చేస్తున్నట్లు కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. టారిఫ్లపై యుఎస్ సుప్రీంకోర్టు తీర్పు తమ దృష్టికి వచ్చినట్లు తెలిపింది. ఈ అంశంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మీడియాతో మాట్లాడిన తర్వాత యుఎస్ అధికార యంత్రాంగం కొన్ని చర్యలు చేపట్టినట్లు పేర్కొంది. ఆయా అంశాల ప్రభావాన్ని అధ్యయనం చేస్తున్నట్లు వాణిజ్య మంత్రిత్వ శాఖ వివరించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన సుంకాలను ఆ దేశ సుప్రీంకోర్టు రద్దు చేసిన వేళ భారత్ అమెరికా మధ్య ఖరారైన మధ్యంతర వాణిజ్య ఒప్పందంపై కాంగ్రెస్ విమర్శలకు పదును పెట్టింది. ప్రధాని నరేంద్ర మోదీ తన ప్రతిష్టను కాపాడుకోవడానికి హుటాహుటిన అమెరికాతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్నారని ఆరోపించింది. కేంద్రం మరికొంతకాలం వేచి ఉంటే భారత్ ఈ ఏకపక్ష ఒప్పందంలో చిక్కుకునేది కాదని కాంగ్రెస్ అభిప్రాయపడింది. కేవలం 18 రోజులు వేచి ఉంటే దేశ సార్వభౌమత్వం ఓ ప్రమాదం నుంచి తప్పించుకునేదని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జయరాం రమేష్ ఎక్స్లో పోస్ట్ చేశారు. రైతులకు ఈ వేదన ఉండేది కాదని ఆ పోస్టులో తెలిపారు. ఢిల్లీ ఏఐ ఇంపాక్ట్ సదస్సులో నిన్న కాంగ్రెస్ యువజన విభాగం చేసిన నిరసనను ఖండిస్తూ దేశవ్యాప్తంగా భారతీయ జనతా యువమోర్చా బీజేవైఎం, బీజేపీ శ్రేణులు నిరసన తెలిపాయి. రాహుల్ గాంధీ తక్షణమే దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశాయి. దేశ ప్రతిష్టకు మచ్చ తెచ్చేలా వ్యవహరించారంటూ హైదరాబాద్ గాంధీ భవన్ ముట్టడికి బీజేవైఎం, బీజేపీ శ్రేణులు యత్నించాయి. రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దగ్ధం చేసేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఆందోళనకారులను అరెస్టు చేశారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కాంగ్రెస్కు వ్యతిరేకంగా బీజేపీ, బీజేవైఎం కార్యకర్తలు నిరసన తెలిపారు. గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై బీజేపీ శ్రేణులు రాళ్లు, కోడిగుడ్లతో దాడి చేశాయి. ఆ పార్టీ ఫ్లెక్సీలను తగలబెట్టాయి. ఇదే సమయంలో పార్టీ కార్యాలయంలో ఉన్న కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. కర్నూలు జిల్లా కాంగ్రెస్ కార్యాలయంపైకి బీజేవైఎం కార్యకర్తలు టమాటాలు, కోడిగుడ్లు విసిరారు. బారికేడ్లు, ఫ్లెక్సీలు ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా పోలీసులకు బీజేపీ నాయకులకు మధ్య వాగ్వాదం జరిగింది.
కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆస్తుల విషయంలో బీజేపీ కాంగ్రెస్ మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఇవాళ సరస్వతి శిశు మందిర్ పాఠశాల వద్దకు ఆధారాలతో రావాలని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి రమణారెడ్డికి కాంగ్రెస్ నాయకులు సవాల్ విసిరారు. తాను ఆధారాలతో స్వయంగా వస్తానని, కాంగ్రెస్ నాయకులు సైతం రావాలని ఎమ్మెల్యే రమణారెడ్డి సవాల్ విసిరారు. దీంతో ఇరు పార్టీల శ్రేణులు రోడ్డెక్కాయి. ఈ క్రమంలో ఎమ్మెల్యే కాటిపల్లి రమణారెడ్డి ఇంటి ముట్టడికి వచ్చిన కాంగ్రెస్ నేత మహేందర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. మహేందర్ రెడ్డి కారును బీజేపీ కార్యకర్తలు ధ్వంసం చేసి నిప్పు పెట్టారు. అప్రమత్తమైన పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికల్లో గెలవలేక పోలీసులు లాఠీలతో అక్రమ కేసులతో నెగ్గాలని కాంగ్రెస్ పార్టీ కుట్రలు చేస్తోందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. పలు కేసుల్లో అరెస్టే సంగారెడ్డి జిల్లా జైలులో ఉన్న 13 మంది బీఆర్ఎస్ కార్యకర్తలను హరీష్ రావు పరామర్శించారు. ప్రచార గడువు ముగిసిన తర్వాత 4 కాళ్ల కాన్వాయ్తో వార్డుల్లో ఎందుకు తిరిగారు? ఇది ఎన్నికల నిబంధనల ఉల్లంఘన కాదా అని ప్రశ్నించారు. ఈ అన్యాయాన్ని ప్రశ్నించినందుకు బీఆర్ఎస్ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపించారని హరీష్ ధ్వజమెత్తారు. అరెస్ట్ అయినటువంటి 13 మందిలో 6 ఎస్సీలు. ఎస్సీల మీదనే ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టారు. ఇది ఎక్కడ భారతదేశంలో ఉంటుందా? అంటే ఎంత ఆగమాగం ఉన్నారంటే 307 సెక్షన్ పెట్టినారు. 307 సెక్షన్ ఇంపోజ్ చేయాలన్నప్పుడు ఒక పిటిషన్ వస్తే ఎవరికైనా ఇంజురీ జరిగిందా, ఇంజురీ జరిగితే అతన్ని హాస్పిటల్కి తీసుకెళ్లి మెడికల్ రిపోర్ట్ తెప్పించి గాయమైందని చెప్పి డాక్టర్లు నిర్ధారిస్తే 307 సెక్షన్ ఇంపోజ్ చేస్తారు. అంటే ఎంత గుడ్డిగా ఈరోజు పోలీసులు అధికార పార్టీకి కొమ్ము కాస్తున్నారో మనకు అర్థమైతా ఉంది. తెలంగాణలో ఈ నెలాఖరు వరకు పత్తి కొనుగోలు చేసేందుకు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (CCI) అంగీకరించింది. వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అభ్యర్థన మేరకు ఫిబ్రవరి నెలాఖరు వరకు పత్తి కొనుగోలు జరపనున్నట్టు CCI ప్రకటించింది. పత్తి కొనుగోళ్లకు గడువు పొడిగించాలని ఇప్పటికే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కోరిన తుమ్మల నిన్న కేంద్ర జౌళి శాఖకు లేఖ రాశారు. ఈ లేఖపై సానుకూలంగా స్పందించిన కేంద్ర జౌళి శాఖ పత్తి కొనుగోళ్ల గడువు పొడిగిస్తున్నట్టు సమాచారం ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం CCI నిర్ణయంపై సంతోషం వ్యక్తం చేసిన మంత్రి తుమ్మల ఈ గడువును వినియోగించుకుని పత్తిని అమ్ముకోవాలని రైతులను కోరారు. వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం కేసులో రెండో నిందితుడిగా ఉన్న అప్పటి బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డిని సెట్ అరెస్ట్ చేసింది. వాసుదేవరెడ్డికి గతంలోనే ముందస్తు బెయిల్ పిటిషన్ ఇచ్చేందుకు ఏసీబీ కోర్టు నిరాకరించిన వేళ సిట్ అధికారులు ఆయన్ను అరెస్ట్ చేశారు. విజయవాడలోని ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. వాసుదేవరెడ్డికి రిమాండ్ విధించవద్దని ఆయన న్యాయవాది వాదించారు. వాసుదేవరెడ్డి అప్రూవర్గా మారి సిట్ విచారణకు సహకరించారని, అత్యవసరంగా అరెస్టు చేయాల్సిన అవసరం లేదని న్యాయవాది కోర్టుకు తెలిపారు. హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ పెండింగ్లో ఉందన్నారు. ఇరువైపులా వాదనలు విన్న న్యాయమూర్తి వాసుదేవరెడ్డికి ఈ నెల 27 వరకు రిమాండ్ విధించారు. ఆయన్ని గుంటూరు జిల్లా జైలుకు తరలించారు. వైసీపీ హయాంలో ముడుపులిచ్చిన కంపెనీలకే మద్యం అడ్డలు కట్టబెట్టడంలో వాసుదేవరెడ్డి కీలక పాత్ర పోషించారు. గతంలోనే ఆయన ఇళ్లు, కార్యాలయాల్లో సిట్ అధికారులు సోదాలు చేశారు. ఎప్పుడైనా అరెస్టు చేస్తారనే అనుమానంతో వాసుదేవరెడ్డి బెయిల్ కోసం చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఈ నేపథ్యంలో వాసుదేవరెడ్డిని సిట్ అధికారులు అరెస్టు చేశారు. తిరుమల శ్రీవారి ఆలయ వైకుంఠ క్యూ కాంప్లెక్స్లో సీఎం చంద్రబాబు ప్రారంభించిన ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ తమకు గొప్ప ఆదర్శమని పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో మాజీ ఎంపీ గల్లా జయదేవ్తో కలిసి ఆయన శ్రీవారిని దర్శించుకున్నారు. ఏవియేషన్ శాఖలోనూ ఏఐ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కేంద్రం ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్టు తెలిపిన కేంద్ర మంత్రి అందుకు తిరుమలలోని కంట్రోల్ సెంటర్ను మోడల్గా తీసుకొని అధ్యయనం చేస్తామన్నారు. తెలుగు భాష గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు విజ్ఞప్తి చేశారు. పరిశోధనలకు యువత ప్రాధాన్యత ఇవ్వాలని పిలుపునిచ్చారు. విజయవాడలో పర్వతనేని బ్రహ్మయ్య సిద్ధార్థ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ పూర్వ విద్యార్థుల స్వర్ణోత్సవ సంబరాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బూతులు మాట్లాడే వారిని ప్రోత్సహించకూడదని, సమాజం నుంచి బహిష్కరించాలని ఆయన పిలుపునిచ్చారు. అసత్య వార్తలు, తప్పుడు ప్రచారాలకు సోషల్ మీడియా వేదికగా మారిందని వెంకయ్యనాయుడు అన్నారు. రాజకీయ నాయకులు రోత కలిగించేలా పోస్టులు పెడుతూ సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. సామాజిక మాధ్యమాలను అదుపు చేసేలా అవసరమైతే చట్టాలు సవరించాలని వెంకయ్య సూచించారు. ఏఐని చూస్తే భయమేస్తుందన్న వెంకయ్యనాయుడు ఏఐని నైతిక పద్ధతుల్లో ఉపయోగించేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఇవన్నీ ఉద్యోగాలది ఒక్కొక్క ఆందోళన అయితే నా మనసులో ఇంకొక ఆందోళన ఉంది. ఏఐ వస్తే వాయు వరుసలో మర్చిపోతారేమో భయం నాకు. ఎప్పుడు ఎవరు ఏం చేస్తారో తెలియదు. నీలాగా ఇంకొకటి రావచ్చు, ఇంట్లోకి తప్పుడు పని చేసి ఇంకొక మనిషిగా మారిపోవచ్చు. నువ్వు చేస్తున్నట్టుగా అనిపించవచ్చు, వినిపించవచ్చు. దీనికి పరిష్కార మార్గం ఏమిటి?
మీకు అనుమానం కలిగింది, వేడి వెంకయ్యనాయుడు గారు మీరు ఇంత భయపెడుతున్నారు ఎందుకు? నేను భయపడడం లేదు, నేను భయపడుతున్న మాట వాస్తవమే. అయ్యా, భయం ఇతరు కలగకుండా మార్గం చూడండి అని చెప్తున్నాను. భారత్ బ్రెజిల్ మధ్య రానున్న 5 ఏళ్లలో $20 బిలియన్ ద్వైపాక్షిక వాణిజ్యమే లక్ష్యంగా పరిచేయాలని నిర్ణయించినట్లు ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. భారత పర్యటనలో ఉన్న బ్రెజిల్ అధ్యక్షుడు లూయిస్ లులు డా సిల్వాతో ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో ప్రధాని ద్వైపాక్షిక చర్చలు జరిపారు. భవిష్యత్తు కోసం డిజిటల్ భాగస్వామ్యం, రేర్ ఎర్త్ అండ్ క్రిటికల్ మినరల్స్, సీల్డ్ సరఫరా గొలుసులో మైనింగ్ రంగాల్లో పరస్పర సహకారానికి సంబంధించిన 3 ఒప్పందాలు కుదిరాయి. తర్వాత మీడియా సమావేశంలో పాల్గొన్న నేతలు ఉగ్రవాదం, దాని మద్దతుదారులు యావత్ మానవాళికి శత్రువులని నొక్కి చెప్పారు. ప్రపంచ భౌగోళిక రాజకీయాలు అల్లకల్లోలంగా మారిన ప్రస్తుత తరుణంలో భారత్ బ్రెజిల్ వ్యూహాత్మక సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడం చాలా ముఖ్యమని లులు డా సిల్వా అభిప్రాయపడ్డారు. భారత్ బ్రెజిల్ కలిసికట్టుగా పనిచేస్తే గ్లోబల్ సౌత్ దేశాల గొంతుకు బలంగా మారుతుందని ప్రధాని మోదీ వివరించారు. భారత్ నక్సల్స్ రహితంగా మారగలిగినప్పుడు చొరబాటుదారుల నుంచి కూడా విముక్తి పొందుతుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. అక్రమ వలసదారులను కేవలం ఓటరు జాబితా నుంచి తొలగించడమే కాకుండా వచ్చే 5 ఏళ్లలో దేశం నుంచి కూడా పారదోలుతామన్నారు. గువాహటిలో అస్సాం పోలీసు 10వ బెటాలియన్ నూతన క్యాంపస్కు అమిత్ షా శంకుస్థాపన చేశారు. వలసదారులు ఆక్రమించిన స్థలంలోనే బెటాలియన్ కొత్త క్యాంపస్ నిర్మిస్తున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై ఆయన విమర్శలు గుప్పించారు. చొరబాటుదారులను దేశం నుంచి పంపిస్తామని ఒకసారి ఆయన చెప్పారని, కానీ అక్రమ వలసదారులు ఓటు బ్యాంకు కావటం వల్ల కాంగ్రెస్ ఆ పని చేయలేకపోయిందని ధ్వజమెత్తారు. ఆక్రమిత భూముల నుంచి ఖాళీ చేయించడమే కాదు, అక్రమ వలసదారులను దేశం నుంచి పంపించాలన్నారు. దేశ రాజధాని ఢిల్లీలో ఉగ్రవాదులు దాడులు జరిపే అవకాశం ఉందన్న నిఘా వర్గాల హెచ్చరికలతో పోలీసులు అప్రమత్తమయ్యారు. చారిత్రక ఎర్రకోట సహా పలు ఆలయాల వద్ద ఉగ్రదాడులు చేసేందుకు ఉగ్ర సంస్థ లష్కరే తైబా రచించిన కుట్రను పసిగట్టిన నిఘా వర్గాలు, పోలీసులు, ఇతర ఏజెన్సీలను అప్రమత్తం చేశాయి. ప్రధానంగా ఎర్రకోట, చాందనీ చౌక్ వంటి చారిత్రక ప్రదేశాలు, ఇతర ఆలయాల వద్ద దాడులు చేయవచ్చని ఆ వర్గాలు పేర్కొన్నాయి. ఈ హెచ్చరికలతో భద్రత కట్టుదిట్టం చేసినట్లు పోలీసు అధికారులు తెలిపారు. ముందు జాగ్రత్తగా సున్నితమైన మతపరమైన ప్రదేశాల్లో భద్రత పెంచినట్టు తెలిపారు. అన్ని ప్రాంతాల్లో ఉన్న సీసీటీవీ దృశ్యాలను ఢిల్లీ పోలీసులు, ఇతర ఏజెన్సీలు అనుక్షణం పరిశీలిస్తున్నాయి. వాహన తనిఖీలు చేపట్టాయి. బాంబు డిస్పోజబుల్ బృందాలు, డాగ్ స్క్వాడ్లు, ర్యాపిడ్ యాక్షన్ బృందాలను సిద్ధం చేసినట్టు పోలీసులు తెలిపారు. అనుమానాస్పద వస్తువులు లేదా వ్యక్తులు కనిపిస్తే సమాచారం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.